టాలీవుడ్ లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి మరీ బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే టీ-టోన్ విలన్స్ గా చేంజ్ అయ్యారు. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోలకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుంది. నార్త్ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన హీరోలకు ఇక్కడ యాంటోగనిస్ట్ కీ రోల్స్ అందిస్తుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు టీ-టౌన్ విలన్స్ గా చేంజ్ అయ్యారు. డబుల్ స్మార్ట్ లో నేరుగా తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేసిన సంజయ్ దత్ ఈ ఏడాదొచ్చిన రాజాసాబ్లో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్నాడు. హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో బాబీ డియోల్ కు విలన్ రోల్ ఇచ్చి అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ మూవీలో ఒక్క డైలాగ్ లేకపోయినా తన నటనతో రణ్బీర్ కపూర్కే టఫ్ ఫైట్ ఇచ్చాడు బాబీ. అప్పటి వరకు ఛాన్సులు ఇవ్వడానికి మొహం చాటేసిన బీ-టౌన్ కూడా ప్రెజెంట్ అతడి ఆఫర్లు చూసి కంగు తింటోంది. ఇక తెలుగులో డాకు మహారాజ్తో ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ హరిహర వీరమల్లులోనూ మెరిశాడు. బాబీ డియోల్ కన్నా ముందే బాలయ్యతో ఢీకొట్టిన బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరిలో నెగిటివ్ రోల్లో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్, దేవరలో పాన్ ఇండియా స్టార్లతో ఢీ అంటే ఢీ కొట్టాడు. పవన్ కళ్యాణ్ సుజీత్ మూవీ ఓజీతో ఓమిగా ఆకట్టుకున్నాడు బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ. నెక్స్ట్ గూఢాచారి 2లోనూ కనిపించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఢీ కొట్టాలంటే బాలీవుడ్ విలన్స్ కావాల్సిందేనా? ఇప్పటి వరకు మన హీరో కోసం అక్కడి సీనియర్స్ ని పట్టుకొచ్చిన మేకర్స్ ఇప్పుడు జూనియర్ హీరోలకు వల వేస్తున్నారా? ఇక్కడ ప్యాకేజ్ మార్కెట్ పెంచుకునేందుకు బీ-టౌన్ స్టార్స్ క్యూ కడుతున్నారా? టాలీవుడ్ స్టార్ హీరోలంటే ఖచ్చితంగా బాలీవుడ్ విలన్స్ ఫిక్స్ కావాల్సిందే. ఇక పాన్ ఇండియా సినిమాలైతే హిందీ మార్కెట్ కోసం వీరిని అప్రోచ్ కాకపోక తప్పదు. అక్కడ హీరోలు సైతం ఆఫర్స్ ప్యాకేజ్ బాగుండడంతో క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఒక్క సినిమా చేయని అక్షయ్ ఖన్నా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మూవీ మహాకాళితో ఎంట్రీ తీసుకుంటున్నాడు. తొలి ఫీమేల్ సూపర్ ఉమెన్ ఫిల్మ్ మహాకాళిలో శుక్రాచార్యుడు క్యారెక్టర్ చేస్తున్నాడు. గత ఏడాది చావాలో ఔరంగజేబ్గా, ధురంధర్లో రెహమాన్ డెకాయిట్గా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు ఖన్నా. పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న హై ఆక్టేన్ ఫిల్మ్ స్పిరిట్లో బాలీవుడ్ సీనియర్ నటుడు వివేక్ ఓబేరాయ్ యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇక తారక్ నీల్ డ్రాగన్ మూవీలో అనిల్ కపూర్ కన్ఫర్మ్ కాగా షాహిద్ కపూర్ నెగిటివ్ రోల్ చేయబోతున్నాడన్న టాక్ నడిచింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నటుడు దివ్యేందు శర్మ మున్నాభాయిగా ఓటీటీ ఆడియన్స్ చూపు తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని పెద్ది కోసం తెచ్చాడు బుచ్చిబాబు. పెద్దిలో రామ్ బుజ్జి క్యారెక్టర్ చేస్తున్నాడు దివ్యేందు శర్మ. నాగ చైతన్య, కార్తీక్ వర్మ దండు, వృషకర్మలో లపాటా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్ టాలీవుడ్ కు విలన్ గా పరిచయం అవుతున్నాడు. నార్త్ లో హీరోలుగా డిమాండ్ లేని సీనియర్స్ టు జూనియర్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా మారి చేతి నిండా ప్రాజెక్టులతో మంచి రెమ్యూనరేషన్స్ అందుకుంటూ మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు.